మీ అందరినీ నేను ఒకటే కొడతా ఉన్నా, మనం ఎట్లాగో ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ ఇంకో 6 నెలల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. బై ఎలక్షన్ కూడా వస్తుంది, ఉప ఎన్నిక కూడా శేర్లింగంపల్లిలో మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. కానీ నువ్వు గొప్ప నేను గొప్ప అంటే నడవదు. ఇప్పుడు తిరిగి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పట్టి మీద పెట్టాలి, బండి మీద ట్రాక్ మీదకి ఎక్కియాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఎవడెవడో ఏదో మాట్లాడుతుంటాడు, నేను మొన్న చూసిన ఎవడో ఒక సన్నాసి మాట్లాడుతున్నాడు, టీఆర్ఎస్ పోయేటంకి దానిలో కలిసిపోతుందట. మాకేం పిచ్చిలేసింది ఎన్నో కలుపుతాందుకు. నేను ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణకు శ్రీరామ రక్ష అయిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటది, ఎక్కడ ఎవరిని కలిసేది లేదు. बहुत सारे कोशिश चल रहे हैं, बहुत सारे साजिश चल रहे हैं हमको डराने की, धमकाने की, दबाने की. किसी से नहीं डरेंगे, किसी के बाप से नहीं डरेंगे. एक वादा है आपसे, एक वादा है आपसे, आप सभी से एक ही वादा है, मरेंगे एक बार, जिएंगे एक बार, डरेंगे किसी के सामने नहीं. सबके सामने, सबके साथ 10 साल किस कदर हर किसी को साथ लेके चले. जैसे मखदूम मयूद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले ते चलो, सारे जमाने को साथ लेके चलो. హైదరాబాద్ మహానగరంలో హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా అందరినీ కలుపుకొని పోతాం. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఉత్తర భారతమైనా, దక్షిణ భారతమైనా, ప్రపంచంలో ఏ మూల నుంచి ఎక్కడికొచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో అట్లే చూసుకుంటాం. ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా ముందుకు పోతాం. మీ అందరి దయ ఆశీర్వాదంతో పార్టీ పునర్నిర్మాణం చేసుకుందాం, కొత్తగా కమిటీలు వేసుకుందాం, డివిజన్ల వారీగా ఎక్కడెక్కడైతే పార్టీ వదిలిపెట్టిపోయినారో ఆ స్థానాలు భర్తీ చేసుకుందాం. కార్పొరేట్ ఎలక్షన్లకు, అదేవిధంగా కార్పొరేటర్ ఎన్నికలకు, అదేవిధంగా ఉప ఎన్నికకు కూడా తయారైదాం. ఎవ్వరు భయపడవద్దు. ఒక్క సంవత్సరం ఉన్నది, ఒకే ఒక్క సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరం మనం కష్టపడితే ఎన్నికల్లోకి వెళ్ళిపోతాం. ఈ ఒక్క సంవత్సరం గట్టిగా ఉండాలా, గట్టిగా కష్టపడాలా. ఎవరు కేసు పెట్టినా వెంటనే కృష్ణారావు గారు, అదేవిధంగా మన అధ్యక్షుడు షమీపూర్ రాజు గారు వస్తారు. అవసరం పడితే నేను కూడా స్వయంగా మీ ఇంటికి వచ్చి, మీ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ కండగా నిలబడే బాధ్యత నాది. తప్పకుండా కేసీఆర్ రాష్ట్రంలో మళ్ళీ నెలకొల్పడమే లక్ష్యంగా అందరం గులాబీ సైనికులుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా ముందుకు పోదాం. ఈ దగా చేసిన కాంగ్రెస్ చేస్తున్న బీజేపీకి ఇద్దరికి బుద్ధి చెప్పి బ్రహ్మాండంగా మళ్ళీ గులాబీ జెండా ఎగిరేద్దామని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.